రైతన్నలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హులు అవ్వాలంటే ఈ గుర్తింపు సంఖ్య కలిగిన కార్డును పొందడం తప్పనిసరిగా ఉంది. వీరికి సంబంధించి పిఎం కిసాన్ సొమ్ము పడలేదు, ఇతర పథకాల లబ్ధి చేకూరలేదు అనే ఫిర్యాదులు ఇక ఉండవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒక్కో జిల్లాలో లక్షలాది మంది రైతులు ఉన్నారు. వీరి వివరాలు సేవా కేంద్రాల్లోని సిబ్బంది పోర్టల్లో నమోదు చేసిన తరువాత ధృవీకరణ నిమిత్తం తహసీల్దార్ లాగిన్కు వెళ్తాయి. అక్కడ ధృవీకరిస్తే సంబంధిత రైతు మొబైల్ నెంబర్కు 21 నెంబర్ల ప్రత్యేక ఐడి సమాచారం అయితే వస్తుందని, నమోదు ప్రక్రియను వేగవంతం చేశామని, అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో రైతుల వివరాల నమోదు ప్రక్రియ వారం కిందటే మొదలైనప్పటికీ పోర్టల్ సరిగ్గా పనిచేయక కొంత ఇబ్బంది ఎదురైంది. పోర్టల్ సరిగా పనిచేస్తున్నందున నమోదు ప్రక్రియ వేగవంతానికి అధికారులు చర్యలు చేపట్టారు. రైతు సేవా కేంద్రాల్లో ప్రక్రియను అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇకపై జిల్లాల్లో ఈ రైతుల వివరాలు అగ్రిస్టాక్ పోర్టల్లో నమోదు చేయాలని విఏఏలకు అధికారులు ఆదేశాలు అయితే ఇప్పటికే ఇచ్చినట్టుగా మనకు వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతూ ఉండగా, ఈ అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో రైతులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు తీసుకువెళ్లాల్సిన పత్రాలు కూడా ఇవి అంటూ అధికారులు తెలియజేస్తున్నారండి. అవి ఏంటంటే, అన్నదాతలు సమీప రైతు సేవా కేంద్రాల్లో విఏఏ కేంద్రాలను సంప్రదించి తమ వివరాలను పోర్టల్లో నమోదు చేయించుకోవాలి. దీనికి ఆధార్ కార్డు, కొత్తగా వచ్చిన ఎల్పి నెంబర్తో కూడిన 1B పాస్బుక్ జిరాక్స్, రేషన్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్, ఆధార్ కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. భవిష్యత్తులో అన్నదాత సుఖీభవ పథకం రావాలన్నా, పిఎం కిసాన్ సొమ్ము రావాలన్నా, రైతులకు పంట పెట్టుబడి సాయంతో పాటుగా పంటల బీమా తదితర ప్రభుత్వ సబ్సిడీలను పొందాలంటే ఈ అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో రైతుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు అయితే రాష్ట్రంలోని రైతులందరికీ సమాచారం ఇస్తూ ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా రైతులు మీ సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు పట్టాదార్, పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, ఎల్పి నెంబర్తో కూడిన 1B జిరాక్స్లను తీసుకుని వెళ్ళి మీ పేరైతే ఈ అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో నమోదు చేయించుకోండి.